హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు నేను అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా ఇలా ఒక 1/2 కిలో రైస్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. పొడి పొడిగా ఉడికించుకోవాలి మనం రైస్ని. మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి మనం రైస్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మామిడికాయ ఒకటి తీసుకోండి, జీడిపప్పు ముక్కలు, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, పచ్చెనపప్పు 2 టేబుల్ స్పూన్స్, 4 ఎండుమిర్చి, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా ఇంగువ, అల్లం తురుము కొంచెం, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, ఆయిల్ 1/2 కప్పు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మామిడికాయని మనము సన్నగా తురుముకోవాలి. ఇలా మామిడికాయనంతా తురిమి ఒక పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో 1/2 కప్పు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదా పప్పులు, పల్లీలు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోండి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం తురుము వేసుకొని ఒకసారి వేయించుకోండి. తర్వాత ఇంగువ, మెంతి పొడి, పసుపు వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అలా వేయించుకోండి. సాల్ట్ కూడా వేసేసుకోండి. వేయించుకొనేసిన తర్వాత అలాగా స్టవ్ ఆఫ్ చేసేసి మనం తురుము పెట్టి ఉంచుకున్న మామిడికాయ గుజ్జునంతా వేసేసుకోండి. వేసుకొని దీన్నంతా బాగా కలుపుకోవాలి. అలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఉడకపెట్టుకున్న రైస్లో వేసేసుకొని పులుపుకు తగ్గట్టు రైస్ వేసుకొని బాగా కలుపుకోండి. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.